Date substitution table. What is this? I means? Very good. I means nenu. This? Idi. This Sunday? Adi. Okay? వీటితో ఏది యూజ్ చేయాలి? What is this? 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 ఓకేనా? Had, will, have, is. వీటిని ఏది యూజ్ చేసుకొని ఇక్కడ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. What is this? మై ల్యాండ్ అంటే నా ల్యాండ్, నా భూమి. ఓకే, మై హ్యాండ్ అంటే నా చెయ్యి. ఏ బ్యాండ్, ఇది ఒక బ్యాండ్ అనొచ్చు. నాకు ట్రూప్, ఒక మ్యూజికల్ బ్యాండ్. నెక్స్ట్ ల్యాంప్ అంటే దీపం. ల్యాంప్ అంటే దీపం. ఓకే, మై క్యాంప్, నా క్యాంప్. ఓకే, సెండ్ ద బ్యాట్ అంటే బ్యాట్ ని పంపియండి. సెండ్ ద బ్యాట్. ఈ సెండ్ అనేది V1, సెండ్ కి V2 సెంట్. సో సెండ్, సెంట్, సెంట్. సో ఓకే, సెండ్ ద బ్యాట్. నెక్స్ట్ ఏ పాండ్. నెక్స్ట్ మెండ్ కి మెండ్, మెండెడ్, కదా. మెండ్ ఇట్, మెండ్. ఓకే, దీంతో మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. ఫస్ట్ ఐ తో యూజ్ చేద్దాం. ఐ హ్యాడ్ మై ల్యాండ్. నా దగ్గర పొలం ఉండేది, ఇప్పుడు లేదు. ఐ హ్యాడ్ మై ల్యాండ్. ఓకే, ఐ హ్యాడ్ మై ల్యాండ్. ఈ చివర ఫుల్ స్టాప్ కంపల్సరీగా పెట్టండి. ఓకే, సెంటెన్స్ ఎండింగ్ లో మనం కంపల్సరీగా ఫుల్ స్టాప్ పెట్టాలి. సెంటెన్స్ స్టార్టింగ్ ఏం రావాలమ్మా? క్యాపిటల్ లెటర్. ఓకే, ఐ. ఇది మనం ఇలాగైనా రాయండి, అలాగైనా రాయండి. ఐ హ్యాడ్ మై ల్యాండ్. ఓకే, నెక్స్ట్ అలాగే ఐ హ్యాడ్ మై హ్యాండ్. ఐ హ్యాడ్ ఏ బ్యాండ్. రాయొచ్చా? సెండ్ రాయొచ్చా? హ్యాడ్ వచ్చింది కాబట్టి సెండ్ రాయకూడదు. V1 కదా ఇది, మనం V3 అయితేనే వాడాలి. సో సెండ్ రాయకూడదు. సో ఈ సెంటెన్స్ మనం యూజ్ చేయొద్దు. ఓకే, ఈ ఫ్రేజ్ మనం వాడద్దు. సెండ్ ద బ్యాట్ అనే ఫ్రేజ్ మనం దీంతో వాడద్దు. ఐ హ్యాడ్ వెన్ డిడ్ యూజ్ చేయొచ్చా? నో. సో 6 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసాం మనం ఐ హ్యాడ్ తో. I had my land, I had my hand, I had a band, I had a lamp, I had my camp, I had a pond. 6 sentences. Next, I will. I to will. I will అంటే నేను పంపిస్తాను. ఫ్యూచర్. I will అన్నప్పుడు ఇది యూజ్ చేద్దాం. I will send the bat. నేను బ్యాట్ ని పంపిస్తాను. ఐ విల్ మెండ్ ఇట్. నేను దాన్ని రిపేర్ చేస్తాను. మెండ్ మీన్స్ రిపేర్. ఓకే, ఐ మెండ్ షూ. ఓకే, ఐ మెండ్ డ్రెస్. డ్రెస్ ని కూడా ఏదైనా ఉంటే రిపేర్ చేస్తాను. ఐ మెండ్. ఓకే, ఐ విల్ సెండ్ ద బ్యాట్. ఐ విల్ మెండ్ ఇట్. 2 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, ఐతో. నెక్స్ట్ ఐ హ్యావ్. Same, in the place of had we will keep have. I have my land. చెప్పండి. All 6 sentences. Okay, next I తో ఈజ్ వాడొచ్చా? నో. సో మనం ఐ తో యూజ్ చేసేసాం. ఐ అనేది సబ్జెక్ట్ కింద సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసాం. ఎన్ని సెంటెన్సెస్ మొత్తం? 6 2 6 మొత్తం ఎన్ని? 14 సెంటెన్సెస్ రాయొచ్చు ఐ తో. డన్. అర్థమైంది కదా? నెక్స్ట్ దిస్ తో. దిస్ హ్యాడ్ మై ల్యాండ్ రాయొచ్చా? దిస్ హ్యాడ్ మై ల్యాండ్ రాయొచ్చా? దీంట్లో మన పొలం ఉంది కానీ రాయొచ్చులే, కానీ ఇట్స్ నాట్
ఫుల్ మీనింగ్ గా ఉండలేదు కాబట్టి దిస్ హ్యాడ్ ఏ బ్యాండ్ రాద్దాం. దిస్ హ్యాడ్ ఏ బ్యాండ్, దిస్ హ్యాడ్ ఏ ల్యాంప్, దిస్ హ్యాడ్ ఏ పాట్. అంటే దీంట్లో ఏదో ఉంది, ఈ బ్యాగ్ ఉందనుకో, ఈ బ్యాగ్ లో బ్యాగ్ దిస్ అనుకుంటే దిస్ హ్యాడ్ ఏ బ్యాండ్, ఈ బ్యాగ్ లో ఒక బ్యాండ్ ఉండేది. అలాగే దిస్ హ్యాడ్ ఏ ల్యాంప్, ఈ ప్లేస్ లో ఒక ల్యాంప్ ఉండేది. ఓకే, అలా పాస్ట్ లో వాడాలి. హ్యాడ్ అంటే ఉండేది, ఇప్పుడు లేదు. నెక్స్ట్ దిస్ హ్యాడ్ ఏ పాండ్. ఓకే, ఈ విలేజ్ లో ఒక పాండ్ ఉండేది. దిస్ హ్యాడ్ ఏ పాండ్. ఓకే, అర్థమైందా? ఎన్ని సెంటెన్స్ రాసాం మనం దిస్ హ్యాడ్ తో? 3. దిస్ హ్యాడ్ ఏ బ్యాండ్, దిస్ హ్యాడ్ ఏ ల్యాంప్, దిస్ హ్యాడ్ ఏ పాండ్. నౌ దిస్ విల్ తర్వాత దిస్ విల్ తో ఇదే యూజ్ చేద్దాం. దిస్ విల్ సెండ్ ద బ్యాట్, ఇది బ్యాట్ ని పంపించుద్ది. దిస్ విల్ మెండ్ ఇట్, ఇది రిపేర్ చేసుద్ది. ఓకేనమ్మా? ఎన్ని సెంటెన్స్ రాసాం దిస్ విల్ తో? 2. దిస్ విల్ సెండ్ ద బ్యాట్, దిస్ విల్ మెండ్ ఇట్. ఓకే, నెక్స్ట్ దిస్ హ్యావ్ ఏ పాండ్, దిస్ హ్యావ్ ఏ బ్యాండ్, దిస్ హ్యావ్ ఏ ల్యాంప్. ఎన్ని సెంటెన్స్ రాయొచ్చు? మళ్ళీ చెప్పండి ఒకసారి. ఎన్ని సెంటెన్సెస్? 3. నా దిస్ తర్వాత ఈజ్ యూజ్ చేయొచ్చా? నో, దిస్ అనేది ఒకటే కాబట్టి ఈజ్ వాడొచ్చు. దిస్ ఈజ్ మై ల్యాండ్, ఇది నా పొలం. దిస్ ఈజ్ మై ల్యాండ్, ఇది నా పొలం. దిస్ ఈజ్ మై హ్యాండ్, ఇది నా చెయ్యి. ఓకే, అలా దిస్ ఈజ్ ఏ బ్యాండ్, ఇది ఒక బ్యాండ్. దిస్ ఈజ్ ఏ ల్యాంప్, ఇలా ఎన్ని రాయొచ్చు మనం? దిస్ ఈజ్ మై క్యాంప్, దిస్ ఈజ్ ఏ పాండ్. దిస్ ఈజ్ సెండ్ రాయకూడదు కదా. ఓకే, సో ఎన్ని సెంటెన్సెస్ రాసాం మనం? 6. చెప్పండి. దిస్ ఈజ్ ఓకే డన్. దిస్ ఈజ్ ఓవర్, దిస్ తో అయిపోయింది. ఓకే, మనం దిస్ తో ఎన్ని సెంటెన్సెస్ రాసాం మొత్తం? 3 + 2 5, 5 + 3 8, 8 + 6 14. దీంతో కూడా 14 వచ్చినాయి, అవునా? నౌ దట్ తో కూడా సేమ్ 14 వస్తాయి. ఓకేనమ్మా? నెక్స్ట్ దట్ హ్యాడ్ ఏ ల్యాంప్, దట్ హ్యాడ్ ఏ బ్యాండ్, దట్ హ్యాడ్ ఏ పాండ్. ఎన్ని సెంటెన్స్ రాసాం మనం? 3. దట్ హ్యాడ్ మై ల్యాండ్ అనకూడదు, అనొచ్చు కానీ మీనింగ్ ఫుల్ గా లేదు. అక్కడ నా ల్యాండ్ ఉండేది. దట్ హ్యాడ్ మై ల్యాండ్, అక్కడ నా ల్యాండ్ ఉండేది. ఓకే, ఇప్పుడు లేదు. దట్ హ్యాడ్ మై హ్యాండ్ అంటే అక్కడ నా హ్యాండ్ ఉండేది అనేది కాదు కాబట్టి యూ డోంట్ యూజ్ దట్. చెప్పండి. దట్ హ్యాడ్ తో ఏమేమి సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు? 3. నెక్స్ట్ దట్ హ్యాడ్ తర్వాత దట్ విల్ సెండ్ ద బ్యాట్, మెండ్ ఇట్. 2 sentences. Next that have a band, that 3 sentences. Next that is అర్థమైంది కమ్మా? రాస్తారా? వెరీ గుడ్.